126వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందామండి. కీర్తనలు 126, 5, 6 వచనాలు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. మరి ఇటు వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నిలబడినటువంటి దాన్ని తండ్రి, అల్పురాల్ని, అయోగ్యురాల్ని తండ్రి, ఏ మాత్రం కూడా యోగ్యత లేనటువంటి నన్ను ప్రభువా మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మీ యొక్క శిలువ చాటును నన్ను మరుగుపరచండి, నా నోట మీ మాట నుంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ మీద ఆధారపడుతూ తండ్రి మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ దావీదు కీర్తనలు 126వ అధ్యాయం 5, 6 వచనాలలో మరి కన్నీటితో విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. మరి కన్నీళ్లతో విత్తేటటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి కన్నీటి ప్రార్థన అనేది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. నిజంగా మన యొక్క కన్నీరు తుడవబడాలి అంటే మరి మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గము కన్నీటి ప్రార్థన. ఈ యొక్క కన్నీటి ప్రార్థన అనేది ఎంతో మరి శక్తివంతమైనటువంటి ప్రార్థన. మనం కార్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా మరి ఆయన తన యొక్క కవిలలో దాచి ఉంచుతున్నాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే చాలా సార్లు ప్రార్థన చేస్తాం కానీ మనకి ఎంతో భారం ఉంటే, ఎంతో బాధ కలిగినప్పుడు మాత్రమే మనకు కన్నీరు అనేది వస్తుంది. కానీ మనం చేయాల్సినటువంటి ప్రార్థన మరి అలాంటి కన్నీటి ప్రార్థన మనం చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి ఈ లోకము మరి నరకం వైపు ఏం చేస్తుందంటే పరుగులు తీస్తూ ఉంటుంది. మరి ప్రతి దినం కూడా మరి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు అనేకుల కొరకు. మరి అదే విధంగా ఈ లోకం అంతా కూడా ఏమైపోతుందంటే నరకం వైపుకు పరుగులు తీస్తూ ఉంటున్నది. మరి ఆ విధంగా చూస్తూ మౌనంగా ఉండడం కూడా గొప్ప ఆత్మీయమైనటువంటి నేరంగా మనం భావించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఈ లోకము పాపంలోను మరి బాధలోను మరి ఆ విధంగా ఉండగా ఒకవేళ మనం కన్నీరు అనేది కార్చకుండా, ఏ హృదయ భారము లేకుండా మరి సాధారణమైనటువంటి ధోరణుల్లోనే మనం ప్రార్థన చేస్తే మరి మనం ఏంటంటే ఆత్మీయంగా ఒక గొప్ప ఆత్మీయమైనటువంటి నేరం మరి దేవుడు మన మీద మోపేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం చేసేటటువంటి ప్రార్థన కన్నీటితో మనం ప్రార్థించేటటువంటి మరి ప్రార్థనగా ఉండాలన్నమాట. కన్నీటితో ప్రార్థించాలి. మరి కన్నీటితో ప్రార్థించుట అంటే ఏంటంటే నిజంగా మరి ఆ యొక్క నిత్యత్వం కొరకు మరి ఆ యొక్క పంట కొరకు కన్నీళ్లతో విత్తనములు చల్లుటయే. నిత్యత్వం కొరకు కన్నీళ్లతో విత్తనములు చల్లుటయే ఈ యొక్క కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంటను కోస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. మరి ఇతరుల కొరకు కార్చినటువంటి మరి ప్రతి కన్నీటి చుక్క కూడా మరి దేవుడు ఏం చేయడంటే మర్చిపోడు అనమాట. వాటిని ఏం చేస్తున్నాడు దేవుడు తన గ్రంథంలో మరి రాసుకుంటూ ఉన్నాడు. తన యొక్క కవిలలో మన కన్నీరు అనేది ఏమైపోతుందంటే దాచబడి ఉంటుంది. ఒక బుడ్డి అనేది ఉంటుందంట. ఆ బుడ్డిలోనంట మనం రక్షింపబడినప్పటి నుంచి మొదలుకుంటే మరి మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు కూడా మనం ఎంత కన్నీరు విడిచినాము అనేకుల కొరకు, మరి ఎన్నిసార్లు మనం కన్నీటి ప్రార్థన మనం చేసినాము, మన కన్నీరు అంతా కూడా తన యొక్క కవిలలో దాచబడి ఉంటుందంట. మరి ఈ విధంగా మనము చేసేటటువంటి ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే
కన్నీటితో చేసేటటువంటి ప్రార్థన ఉండాలి. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంటను కోస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. అదేవిధంగా మరి ఆ యొక్క యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో కూడా చక్కని మాట ఉంటుంది. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. మరి తన యొక్క ప్రజల నిమిత్తము తాను కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రార్థనా భారాన్ని యిర్మీయా ఇక్కడ మరి ఎంతగానో మరి ఏ విధంగానంటే తన జనుల వేదనను బట్టి నేను ఏం చేస్తున్నాను, యిర్మీయా అంటున్నాడు, మరి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఈ యొక్క యిర్మీయాను ఒక మరి విలపించేటటువంటి ప్రవక్తగా పిలువబడ్డాడు యిర్మీయా. గొప్ప ప్రార్థనా భారాన్ని మరి కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి తను విలపించేటటువంటి ప్రవక్తగా యిర్మీయా ప్రవక్త పిలువబడుచున్నాడు అనమాట. మరి అదే విధంగా మరి ఇంకా క్రింది వాక్యములో గనక మనం చూసుకున్నట్లయితే 21వ వచనంలోనే ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. తన యొక్క జనుల వేదనను బట్టి మరి యిర్మీయా అయితే గొప్ప ప్రార్థనా భారాన్ని కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నిజంగా ఎంత గొప్ప ప్రార్థన భారం అండి. నా జనులలో హతమైనటువంటి వారిని గూర్చి నేను దీవారాత్రములు పగలు రాత్రి తను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంట, కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేస్తున్నాడు. తన తల ఏమైపోయిందంట, జలమయమైపోయింది, అంటే తడిసిపోయింది, తడిచి ముద్దైపోయింది. జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊట. ఊట అనేది మరి ఎంతో మరి నీళ్లు ఉన్నటువంటి దాన్ని మరి ఊట అంటాం. నీళ్లు కంప్లీట్ గా మరి తన యొక్క కన్నీరు తన యొక్క కళ్ళు ఏ విధంగా అయినాయంట, కన్నీళ్ల ఊటగా అయినాయంట. కన్నీళ్ల ఊటగాను ఉండును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు యిర్మీయా. మరి అలాంటి ప్రార్థన భారాన్ని కూడా మన జీవితాల్లో మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల, కుటుంబాల పట్ల, సంఘముల పట్ల, సమాజం పట్ల దేవుడు అలాంటి భారాన్ని నీకు నాకు ఉంచున్నాడు కాబట్టి ఆ భారాన్ని కలిగి మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. మరి క్రీస్తు చెంతకు చేరాల్సినటువంటి అనేకులను చేర్చాల్సినటువంటి బాధ్యత మనకు మరి మనం కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలి. అలాంటి మరి ప్రార్థన మనం చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి అనేకులను ప్రభు వైపుకు మరి నడిపించే విధంగా మరి మనము మరి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట. అదేవిధంగా మన బైబిల్ గ్రంథంలో కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు మరి ఆ యొక్క మరి హిజ్కియా ప్రవక్తను గనక మనం చూసుకున్నట్లయితే మరి హిజ్కియా ప్రవక్త కూడా ఎంతగానో ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చిండంటే మరి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చిండు. తను కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు మరి నిజంగా ఆయన ఎంతగానో మరి తన యొక్క దేవుని యొక్క ప్రణాళికనే మార్చినటువంటి ప్రార్థన మరి హిజ్కియా యొక్క ప్రార్థన మనకు ఉంటుందన్నమాట. బైబిల్ గ్రంథంలో మరి 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనాల్లో మనకు బాగా మరి సుపరిచితమైనటువంటి వాక్యము. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనాలలో గనక మనం చూసుకున్నట్లయితే నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఇక్కడ 20వ అధ్యాయము 5-6 వచనాలలో ఆ మధ్యలో నుంచి మనం చూసినట్లయితే నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి విన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మరి నిజంగా దేవుని యొక్క ఈ యొక్క కన్నీటితో హిజ్కియా ప్రార్థించినప్పుడు
దేవుని యొక్క ప్రణాళికనే తన యొక్క ప్రార్థన ఏం చేసిందంటే మార్చినటువంటిదిగా ఉంటుంది. మరి ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే దేవుని యొక్క ప్రణాళికను సైతము మార్చగలదు ప్రార్థన. మరి హిజ్కియాకు మరణ శాసనం సిద్ధపరచబడింది. అయితే హిజ్కియా మరి ప్రార్థన దేవుడు తీసుకున్నట్లుగా మరి ఒక నిర్ణయం తీసుకునే విధంగా తన ప్రార్థన ఎంతగానో ఉన్నదన్నమాట. దేవుడే తన యొక్క నిర్ణయాన్ని మార్చుకునే విధంగా మరి ఆ యొక్క హిజ్కియా ప్రార్థన అనేది ఉన్నది అన్నమాట. మరి అలాంటి ప్రార్థన మనము చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఏ విధంగా నడుచుకుంటునో అదే 20వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. నిజంగా ఎంత మరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా అంటే యథార్థమైనటువంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు, సత్యముతో ప్రార్థన చేస్తున్నాడు. సత్యముతో నీ సన్నిధిని నేను వెతుకున్నట్లు మరి ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి తన యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఎంతగానో అంగీకరించినటువంటి వాడుగా ఉన్నాడు. హిజ్కియా ఎలాంటి వాడంటే యథార్థవంతుడు. మరి ప్రతి పరిస్థితి యందు కూడా దేవునికి నమ్మకంగా జీవించినటువంటి వాడు. మరి యథార్థత అంటే ఏంటంటే నీవు ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా మరి ఎలాంటి సత్ప్రవర్తన కలిగి ఉంటావో అట్లానే నీ ఇంటికి చాలా దూరంగా ఉండి మరి నీ వాళ్ళు ఎవరు లేనటువంటి మరి నీ యొక్క ఆఫీసులో కావచ్చు, మరి ఆ యొక్క పాపం చేయడానికి అన్ని మరి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సైతం కూడా ఆ యొక్క పాపం జోలికి వెళ్ళకుండా ఇంట్లో ఏ విధంగా ఉన్నావో బయట కూడా అదే విధంగా ఉండడమే యథార్థంగా ఉండడం. ఇంట్లో ఏ విధంగా ఉన్నావో నీ ఆఫీసులో కూడా అదే విధంగా ఉండడమే యథార్థంగా ఉండడం అన్నమాట. మరి హిజ్కియా ఏ విధంగా ఉన్నాడంటే యథార్థ హృదయుడు, యథార్థంగా ఉన్నాడు, యథార్థతను కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఇంకా ఈయనకున్నటువంటి గొప్ప మంచి గుణం ఏంటంటే సత్యమును అనుసరించినటువంటి వాడు. సత్యము అంటే ఆయన వాక్యమే సత్యము అని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అన్నమాట. ఆ సత్యాన్ని అనుసరించేటటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాడు హిజ్కియా. కాబట్టి మరి ఆయన ప్రార్థన దేవుడు ఎంతగానో అంగీకరించి ఉన్నాడు. మరి హిజ్కియా ఇంకా ఏ విధంగా ఉన్నాడు అంటే ఆయనకున్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలంగా జీవించినటువంటి వాడు. మరి దేవుని పిల్లలుగా మరి మనుషుల దగ్గర నటించగలుగుతాం కానీ మనమే దేవుని దగ్గర మనం నటించగలుగుతామంటే నటించలేము. మన యొక్క జీవితము ఒకానొక దినమందు పట్టబయలు అవుతుంది. మరి ఆ యొక్క దేవుని పిల్లలంగా మనుషుల దగ్గర మరి నటించొచ్చు కానీ దేవుని దృష్టికి మన జీవితం ఎట్లా ఉంటుందంటే మన ప్రవర్తన ఆయన దృష్టికి మరి అంగీకారంగా ఉన్నదా లేదా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మనుషుల దగ్గర మనం బాగానే ఉండవచ్చు కానీ దేవుని దృష్టికి మరి మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి. హిజ్కియా అయితే మాత్రము దేవుని దృష్టికి ఎంతగానో అనుకూలంగా ఉన్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి హిజ్కియా దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూసినటువంటి వాడుగా ఉన్నాడు. కృప అంటే ఏంటంటే అర్హత లేని వారు మరి అర్హునిగా ఎంచబడుటయే కృప. నీవు నేను ఒకప్పుడు నిజంగా అర్హులమా యొక్క రక్షణకు, దేవుని యొక్క కృపకు మనము అర్హులమా అంటే కాము. అయినప్పటికీ కూడా ఆ యొక్క అర్హతను దేవుడు ఎంతగానో మనకు కల్పిస్తూ వచ్చాడు. మరి అర్హత లేనటువంటి మనకు అర్హతను కల్పించాడు. తండ్రి ఆయన బిడ్డలంగా చేసుకున్నాడు. తండ్రి అని మొరపెట్టేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిండు. కాబట్టి మరి ఈ విధంగా ఆ యొక్క నిత్య మరణంకు తప్ప దేనికి మరి అర్హత లేనటువంటి మనలని దేవుడు ఎంతగానో మరి ఏర్పాటు చేసుకున్నాడు. మరి తన యొక్క మరణం ద్వారా మనల్ని ఏం చేసుకున్నాడంటే విడిపించిండు. మరి ఆ యొక్క తన యొక్క స్నేహితులనుగా, తన యొక్క కుమారులనుగా, తనకు ఒక రాజ్యముగా, యాజక సమూహముగా మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
మరి చివరికి దేవదూతలకు సైతము ఆ యొక్క తీర్పు తీర్చేవానిగా మరి దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. కాబట్టి అది కేవలం దేని ద్వారా అంటే దేవుని యొక్క కృపనే. మరి ఆ యొక్క కృప కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూసేటటువంటి వారంగా, ఆ కృప కొరకు మరి దేవుని యొక్క కృపను పొందుకునేటటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనము కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలి. హిజ్కియా అయితే దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూసినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించినటువంటి వాడు. కాబట్టి మరి నిజంగా మరి మన కన్నీళ్లు తుడవాలంటే మనం కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. వేదనతో, హృదయ భారంతో మరి మనము ప్రార్థన చేయాలి. మరి ఆ యొక్క సమయం ఉండగానే మరి మనం ఏం చేయాలంటే మోకరిల్లి కన్నీళ్లతో మరి ప్రార్థన చేయాలి. ఆ విధంగా కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుని నుంచి మనము గొప్ప సమాధానాన్ని మనం పొందుకునేటటువంటి వారంగా ఉంటాము. మరి మన యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించేటటువంటి వాడుగా ఉంటాడు. మరి హిజ్కియా జీవించిన జీవితం, మరి తాను చేసిన ప్రార్థన దేవుని యొక్క ప్రణాళికను సైతం మార్చివేసింది. మరణమునే ఏం చేసింది? వాయిదా వేసింది. మరొక 15 సంవత్సరాల ఆయుష్ మరి ఎంతగానో తీసుకురాగలిగింది. మరి ఇలాంటి జీవితం జీవిస్తూ ప్రార్థించగలిగితే మన ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడండి? గొప్ప కార్యములను ఆయన మన ద్వారా కూడా జరిగించుకుంటాడు. మరి కాబట్టి ఆ విధంగా కన్నీళ్లతో మనం విత్తేటటువంటి వారంగా, సంతోష గానంతో పంటను కోసేటటువంటి వారంగా, అనేకుల యొక్క రక్షణ కొరకు భారం కలిగి, అనేకుల యొక్క సంఘాల కొరకు మరి అలాంటి భారం కలిగి మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. మన ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన యొక్క కవిలలో దాచబడి ఉంటది అనే గ్రహింపును కలిగి మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఇటు మాటలు దేవుడు మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్